ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల జిల్లా, గిరిజనుల జిల్లా, వైద్యంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి జిల్లా. అందుకే ఆదిలాబాద్ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర అవుతా ఉంది. దున్నపోతు మీద వాన పడ్డట్టుంది. ఒక్కసారి ఈ ఆదిలాబాద్ జిల్లాలో 2014లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విష జ్వరాలు, డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు విస్తృతంగా ప్రబలి మన్యంలో వంచాలని చెప్పి ఏ మన్యానికి వెళ్ళినా, ఏ ఆదివాసీ గూడకి వెళ్ళినా, ఏ పట్టణంలో ఏ ఇంటికి వెళ్ళినా ఆ రకంగా మొత్తం విజృంభించడం జరిగింది. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ జిల్లాలో ఇద్దరు మంత్రులు, నేను అప్పుడున్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు, జిల్లా ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం అందరం కూడా ప్రతి నియోజకవర్గాన్ని, ఒక్కొక్క మండలాన్ని ఇన్ఛార్జిగా తీసుకొని ఇంటింటికి తిరిగి డెంగీతో, మలేరియాతో, విష జ్వరాలతో బాధపడుతున్నటువంటి ఇంటింటికి టచ్ అయినాం. డాక్టర్ల బృందానితో హెల్త్ స్టాఫ్ను తీసుకొని వారి యొక్క విజృంభిస్తున్నటువంటి విష జ్వరాలను, డెంగీని, మలేరియాను అరికట్టడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్వయం ఇందిరాగాంధీ గారు వచ్చి కూడా అనేకమైనటువంటి ప్రకటనలు చేసిన ఎక్కడ కూడా ఆదివాసుల యొక్క మరణాలు ఆగనే. వర్షాలు పడ్డాయంటే బాగు నీళ్లు తాగి వందలాది మంది ఆదివాసులు, గిరిజనులు, పేద ప్రజలు ప్రతి సంవత్సరం మరణించినటువంటి రోజు ఆదిలాబాద్. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏ రోజు 2014 నుంచి 2023 వరకు ఎక్కడ కూడా ఎలాంటి విష జ్వరాలు, డెంగీలు, మలేరియాలతోటి చనిపోలేదు ఒక గిరిజనుడు కాల్చవలసి. అందుకొరకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు మీరు ఇంత వైద్యంపై నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కనీసం అంటే ఒక 150 మందికి డెంగ్యూ నిర్ధారణ అయింది. మలేరియా అనేక మందికి నిర్ధారణ అయింది. ఏ ఇంటికి వెళ్ళినా విష జ్వరాలు మొత్తం ప్రబలిపోతా ఉన్నాయి. కనీసం ఇప్పటిదాకా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉంది ఒక ఆదివాసీ బిడ్డలని చెప్పి గొప్పలు చెప్తారు. ఈరోజు వరకు ఆరోగ్యం పైన ఒక రివ్యూ లేదు, ఒక పర్యటన లేదు. కేవలం అధికారిక ప్రోగ్రాంలు ఉంటే మంత్రులు ఇంకెవరు వస్తే తప్ప సీతక్క ఇక్కడ కనబడదు. సీతక్క తెలుసు కదా, ములుగులో పుట్టినవు, ములుగు బిడ్డవు. మరి మేము అడుగుతున్నాం, కనీసం ఇలా మీ గ్రామ పంచాయతీలలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పెట్టి ఈ వర్షాకాలం కంటే ముందే గ్రామాలలో మొత్తం హెల్త్ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు గ్రామ పంచాయతీ పరిధిలో చేసినటువంటి ఉద్యోగస్తులు, నాయకులందరూ కలిసి మే మాసంలోనే మొత్తం పరిశుభ్రత చేసేది, క్లీన్ అండ్ గ్రీన్ చేసేది, డ్రైనేజెస్ క్లీనింగ్ చేసేది. ఈరోజు ఏమి లేదు.
60 నువ్వు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరు మార్చు. ఎట్లయితే పచ్చదనంని స్వచ్ఛదనము ఏదో పెట్టింది కదా, స్వచ్ఛదనం పచ్చదనం అని చెప్పినావు కదా, అదే స్వచ్ఛమైనదో పచ్చదైనదో ఏదో ఒకటి పెట్టి ఇలా పల్లె ప్రగతి చేసి ఉంటే, పట్టణాలలో పట్టణ ప్రగతి చేసి ఉంటే ఈ వ్యాధులు వచ్చేటియా? ఎక్కడెక్కడ మంచం పట్టి ఈ పల్లె ప్రగతిలో ఎంత ప్రగతి చెందినాం. ఏ గ్రామంలో కూడా విష జ్వరాలు డెంగ్యూ లేవు. ఇలా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి తోటి కనీసం అంటే సంవత్సరానికి 2 విడతలు చేపట్టి అటు పల్లెలకు పల్లె ప్రగతి గ్రాంట్ ఇవ్వడం, పట్టణాలకు పట్టణ ప్రగతి గ్రాంట్ ఇవ్వడం. ఇలా ఏమిచ్చినావు? స్వచ్ఛదనం పచ్చదనం పేరుతోటి కేవలం 5 తారీఖు నుంచి 9 తారీఖు దాకా ఏదో మామాన్నం ₹1 ఇచ్చినవా? ఈ స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో ₹1 కేటాయించినవా? ఎక్కడా లేదు, పల్లెలలో లేవు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదని చెప్పి గొప్పగా చెప్పిన ఎన్నికలప్పుడు. మా ప్రభుత్వం అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా ఈ రోజు వరకు గ్రామ పంచాయతీలకు 1 నయా పైసా లేదు. బ్లీచింగ్ పౌడర్ లేదు. బ్లీచింగ్ పౌడర్ అయితే తాగని ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ లేదు. ఏదైతే గ్రామ పంచాయతీలలో పట్టణం ఏది ఉన్నదో గ్రామ పంచాయతీలలో ఇన్ఛార్జ్ ఇచ్చింది. ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కూడా కలెక్టర్ దగ్గర మొరబెట్టుకున్నారు, మాకు ఇన్ఛార్జ్ లేదు. గ్రామాలకు వెళ్తేనేమో ప్రజలు కనీసం బ్లీచింగ్ పౌడర్ లేదు, డ్రైనేజెస్ క్లీనింగ్ లేదు, రోడ్డు ఎక్కడికక్కడ మొత్తం చెత్త చెదారంతో నిండిపోయినాయి, చెత్తని సాఫ్ చేసేవాడు లేడు. ఆ మల్టిపుల్ గ్రామ పంచాయతీ వర్కర్స్ వేతనాలు లేవు. కరెంటు బిల్లు కట్టక కరెంటు బిల్లు నిన్ననే చూసినాం. జైనద్ మండలంలో బాలాపూర్లో 2వ రోజు నుంచి కరెంటు లేదు. నీటి సౌకర్యం చేసేటువంటి పైప్ లైన్ వరిగిపోతే పైప్ లైన్ లీకేజ్ చేసేవాడు లేడు. అసలు పంచాయత్ సెక్రటరీ, అసలు ఈవో పంచాయతీ, డిఎల్పిఓ, డిపిఓలు బాగా ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళాడు. ఇలా మర్రా బహిర్భూమి అంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. ఇదే మీ ప్రభుత్వం? ఇదే ప్రజా ఆరోగ్యం గురించి ఆలోచన చేసే ప్రభుత్వం? గొప్పగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఒక ప్రకటన. ఏది ఎక్కడ వేసిన పడక అక్కడనే ఉంది. అందుకొరకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మన రిమ్స్కి వెళ్ళాం. రిమ్స్కి వెళ్తే అక్కడ మందులు లేవు. మందులు ప్రైవేట్ మెడికల్ రాసిస్తే వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు పాపం? లేనప్పుడు ఆ పేషెంట్ని బతికించాలా కదా. ఏదో అని చెప్పి బయటకు మందులకు రాస్తే మందులకు చిట్టేందుకు రాసినని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సర్కారు మందులు పెట్టదు, సర్కారు దవాఖానాలలో. పిఎస్సీలలో మందులు లేవు, రిమ్స్లో మందులు లేవు. ఎక్కడ కూడా మందుల కొరత, ఎక్కడికక్కడ కొరత ఏర్పడదు. అటువంటిప్పుడు బయటకు పంపించే ఎక్కడ పంపిస్తారు? వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సిగ్గుండాలా? అరే నువ్వు స్టాక్ పెట్టు, స్టాక్ లేకపోతే బయట రాస్తావు. బయట ఎందుకు రాసినావు అని చెప్పి పరువు పోతుంది ప్రభుత్వం అని చెప్పి నువ్వు ఒక అధికారిని సస్పెండ్ చేస్తే అయిపోతుందా? ఒక పేషెంట్ ప్రాణం పోతే అది వాళ్ళ బాధ్యతగా లేనప్పుడు బయట రాసింది, దాని తప్పేముంది? అందుకొరకే ఈ రకంగా ఈరోజు పల్లెల్లో కూడా ఆనాటి నుంచి సర్పంచులు అనుకుంటే ఫిబ్రవరి 1 తీసేసింది. అప్పటి నుంచి ఇప్పుడు సర్పంచుల వేతనాలు లేవు. ఎంపీటీసీ వాళ్ళిద్దరి వేతనాలు లేకపోయినాం కాదు. ఫస్ట్ బ్లీచింగ్ పౌడర్ డబ్బులు ఇవ్వండి, డ్రైనేజెస్ క్లీనింగ్ చేయడానికి పచ్చదనం పరిశుభ్రత కూడా డబ్బులు ఇవ్వండి. గ్రామాల్లో ఉన్నటువంటి మండల ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎంపీడీఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు. ఎక్కడికక్కడ ఆనాడు మేము అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసినాం. ఇలా అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసి మరి ఈ రకంగా ఎక్కడ కూడా వైద్యము అందకుండా ఏ ఒక్కరు కూడా చనిపోకుండా డెంగీ మరణాలు అధికారికంగా ప్రకటించకపోయినా ఇలా డెంగీతో, విష జ్వరాలతో, మలేరియాతో చనిపోతా ఉన్నాం. ఆదివాసీ గ్రామాలకు వెళ్తాం, ఆదివాసీ గూడలకు వెళ్తాం.
ఇలా పరిస్థితి ఉంది. ఇలా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు హరీష్ రావు గారు 2022లో రిక్రూట్మెంట్ చేస్తే అప్పుడు 25 మంది డాక్టర్లని ఈ ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చారు. ఇలా 9 నెలల్లో ఒక్క రిక్రూట్మెంట్ లేదు డాక్టర్. ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్లో ఉన్నటువంటి డాక్టర్లేమో పీజీ కొరకు పోతా ఉన్నారు. మరి పీజీ కొరకు అయితే సంవత్సరం 2-3 సంవత్సరాలు పీజీ చేయాలి. ఇలా ఉదాహరణకి మన అంకోలి ఉంది. అంకోలి ఆదిలాబాదు ఆదివాసుల కొరకే ప్రత్యేక పెట్టిన పిహెచ్సి. ఇలా అంకోలిలో డాక్టర్ లేరు. అంకోలికి ఇక్కడ నుంచి తెచ్చిన అంకోలిలో 2 డాక్టర్లు ఉండాలి. కానీ అంకోలిలో డాక్టర్లు వీధికి వెళ్ళిపోతే నర్సాపూర్ టీ నుంచి తీసుకొచ్చారు. అది ట్రైబల్ పిహెచ్ నర్సాపూర్. అక్కడ నుంచి ఇక్కడ తెచ్చిన డాక్టర్ నర్సాపూర్. అట్లా ఇది ఆదిలాబాద్ జిల్లా అస్నాపూర్ ఆదివాసుల ఏరియా. అస్నాపూర్కు దందర్పల్లి నుంచి తీసుకొచ్చింది. అట్లనే అంకోలికేమో నర్సాపూర్ టీ నుంచి, అస్నాపూర్కేమో దందర్పల్లి నుంచి. నార్నూరు పెద్ద ఏజెన్సీ ఏరియా. నార్నూరులో 2 డాక్టర్లు ఉండాలి. కానీ నార్నూరులో డాక్టర్ లేకుంటే జరి నుంచి తీసుకొచ్చింది. మరి జరి మళ్ళా ఆదివాసీ జరిలో 2 డాక్టర్లకి ఒక డాక్టర్ని మరి ఇక్కడికి తీసుకొచ్చింది. జరి నుంచి నార్నూరు. ఈ రకంగా డాక్టర్ల కొరత, మందుల కొరత. 9 నెలల్లో డాక్టర్ రిక్రూట్మెంట్ జరిగారు. కానీ గొప్పగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఇందరవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ఆదిలాబాద్ జిల్లాని దత్తత తీసుకుంటా. దేన్ని దత్తత తీసుకున్నట్టు? దత్తత అంటే ఏంటి రేవంత్ రెడ్డి గారు? దత్తత అంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ప్రసంగాలు కొట్టి గప్పాలు కొట్టి పీకేసుడేనా?